హాయ్ అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. 3 మీటర్స్ 300 రూపీస్ పడింది. మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే కనుక ఒక 20 రూపీస్ అలా తగ్గుతుంది. మనకి 280కే వచ్చేస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నైటీ స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది. నైటీస్ కానీ కుర్తీస్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను 3 మీటర్స్ ఉందా లేదా అనేసి ఒకసారి మెజర్మెంట్ అయితే చేసుకుంటున్నాను. నాకు ఒక 5 సెంటీమీటర్స్ తగ్గింది అంతేనండి. పర్వాలేదు, బాగానే వచ్చింది. దీంతో అయితే నేను నైటీ స్టిచ్ చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా చూసేయండి. ఇట్లా 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. సో నా మెజర్మెంట్స్ తోటి నేను నైటీ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను నైటీ లెంత్ వచ్చి 52 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను 52 ఇంచెస్ దగ్గర. సో నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి నేను 7.5 పెట్టాను. అండ్ ఆర్మ్ హోల్ వచ్చి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఒక స్కేల్తో ఇట్లా మార్క్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ షోల్డర్ అనమాట, షోల్డర్ వచ్చి నేను 3.5 పెట్టాను. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ 2 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇంకా అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ డైమండ్ షేప్ లాగా నైటీస్కి నా నైటీ అయితే ఇదే మోడల్లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. నేను బై మిస్టేక్ 1 ఇంచెస్ పెట్టి చేశాను. సో 1.5 పెడితే మనకి ఈ కర్వ్ షేప్ అనేది బాగా వచ్చింది. సో నా చెస్ట్ మెజర్మెంట్ వచ్చి 10 ఇంచెస్ అండి. ఒక నైటీ మనం లూజ్ పెట్టుకోవాలి కాబట్టి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ విడ్త్ తోటి మార్క్ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా, 2 ఇంచెస్ మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వచ్చిందనమాట. సో ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే మార్క్ చేసుకొని ఇంకా యోక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ కర్వ్ షేప్ అయితే ఇస్తున్నాను అనమాట. మనకి వేస్ట్ దగ్గర ఈ స్కేల్ తోటి కొంచెం అనేది కర్వ్ తీసుకొని ఎడ్జెస్లో కలిపేశాను. సో యోక్ పార్ట్ కోసం నేను షోల్డర్ దగ్గర నుంచి 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక 3 ఇంచెస్ స్ట్రైట్గా లైన్ అయితే వేసుకొని ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ గీత ఉంటుంది కదా, దానిలో ఒక 1/2 ఇంచ్ పైకి కలిపేశాను అనమాట. సో ఇప్పుడు నేను మార్కింగ్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను ఒక మిడిల్ పాయింట్ దగ్గర చిన్న టక్స్ అయితే వేస్తున్నాను అనమాట. కుట్టుకునేటప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, అసలు సింపుల్గా మన నైటీ మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. యోక్ నైటీ, యోక్ మోడల్ అనమాట. ఇది రౌండ్ షేప్ వచ్చింది ఫ్రంట్ సైడ్, చాలా బాగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసిన తర్వాత మనం ఆర్మ్ హోల్ కట్ చేసిన దగ్గర క్లాత్ ఉంటుంది కదా, దాని దగ్గర నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. నా నైటీ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. సో 10 ఇంచ్కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్ అనేది కలుపుకొని హ్యాండ్స్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. ఒక 2 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాను అనమాట. సో హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక మెడపట్టి అనేది ఒక 1.5 ఇంచ్ తోటి కట్ చేసుకొని ఫ్రంట్కి బ్యాక్కి సరిపోను కట్ చేసుకొని ఒక సైడ్ ఒక 1/2 ఇంచ్ అంత
ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి ఇట్లా జాయిన్ చేసుకొని చిన్న కట్స్ అయితే ఇచ్చుకొని తిప్పుకొని ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా సో మొత్తం ఇలా రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత నాకు ఇలా రెడీ అయిందనమాట. ఇప్పుడు నేను లేస్ అనేది యోక్ పార్ట్కి వేసుకుంటున్నాను. ఈ లేసు ఫ్రంట్ సైడ్ నుండి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా వెనక వైపు నుంచి వేయటం వల్ల మనకి లుక్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మనం టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా మిడిల్ పాయింట్కి, సో ఆ సేమ్ అక్కడ పిన్ అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తోటి మనం ఇటు సైడు అటు సైడు చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే ఫ్రంట్ దగ్గర అంటే మిడిల్ దగ్గర అయినా సరే, మిడిల్ పాయింట్ దగ్గర అయినా సరే ఆ కుచ్చులు అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ అటు ఇటు పెట్టాను. చాలా తక్కువ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకు అంతగా కనిపించవు ఆ కుచ్చులు కూడా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ అయితే మిడిల్ పాయింట్ దగ్గర పెడుతున్నాను అనమాట కుచ్చులు అనేది. సో ఇది రెడీ అయిపోయింది బ్యాక్ సైడ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ది. ఈ రెండు కూడా ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్కి కూడా నేను లేస్ అనేది బ్యాక్ సైడ్ నుండి వేసుకుంటున్నాను. కొంచెం ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసి కుట్టుకొని దానిపైన లేస్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ కూడా ఇట్లా రెడీ అయిపోయినాయి. సో ఈ రెండు కూడా ఇప్పుడు షోల్డర్స్కి జాయిన్ చేసుకోవడమే. ఫస్ట్ అయితే మిడిల్లో ఒక పిన్ పెట్టుకొని ముందు నా ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా అటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా తిప్పుకొని 1 ఇంచ్ అయితే స్టిచ్చింగ్కి వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ గ్యాప్ తోటి హ్యాండ్స్ దగ్గర నుంచి బాటమ్ దాకా స్టిచ్ చేసుకోవాలి. అట్లాగే బాటంలో కూడా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఫస్ట్ అయితే నేను నెక్ దగ్గర లేస్ వేయలేదు, సో ప్లెయిన్గా అనిపించిందని తర్వాత మళ్ళీ వేసుకున్నాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.